ఇక వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. మద్దూరు కొడంగల్ రహదారిపై జరిగిన ఈ ఆందోళనతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ధర్నాకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హాజరై మద్దతు తెలిపారు. రైతుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగుల కొరత, రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల రైతులు పంటను రోజుల తరబడి రోడ్లపై ఆరబోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతు న్యాయం చేయాలనుకుంటే ఊరూరు తిరుగుతావా, మండలు తిరుగుతావా, తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని రాజ్యమేలు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల పంటలను సకాలంలో కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సంబంధించి కూడా ఇబ్బంది, లారీలు రావు. మరి రైతు ఏం చేయాలో ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే కొడంగల్లోనే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంది? గతంలో కేసీఆర్ గారు 87 వస్తాము, ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ దగ్గర వస్తాం. నిన్నగాక మొన్ననే కొడంగల్ వచ్చినప్పుడు ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? నాకు పార్టీలతో సంబంధం లేదు, మీ బిడ్డ ఉన్నాడు ఈడ, మీరు ఎన్నైనా కొంటా, ఎంత డెవలప్మెంట్ అయినా చేస్తా, పార్టీలు పక్కన పెట్టుకోండి అన్నాడు. ఇప్పుడే మా మైపాలు చెప్తున్నాడు, ముఖం చూసి బొట్టు పెట్టినట్టు పార్టీలను చూసి కొంటున్నారమ్మా అని చెప్తున్నాడు. మరి రైతును కూడా పార్టీ పరంగా చూసి ధాన్యం కొంటున్న దౌర్భాగ్య ప్రభుత్వం ఏదంటే ఖచ్చితంగా కష్టాలు బుక్ చేసుకున్నాం. కానీ అట్లా లేకుండా ఈరోజు రైతులను గాలికి వదిలేసి రైతులను గోస పెడుతున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే రైతులు తిరుగుబడే రోజు తొందరలోనే ఉంది. కొడంగల్ అన్న మొత్తం రాష్ట్ర పరిస్థితి రైతులది ఇట్లాగే ఉంది. రైతులకు అందరికి అండగట్టి ఇమీడియట్ గా కొనుగోలు పూర్తి చేయాలని ఈ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. సంబంధించి కూడా ఇబ్బంది, లారీలు